మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శ పేరిట వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన శ్రీకాకుళం పర్యటన తీవ్ర రాజకీయ ఉద్రిక్తలకు దారితీసింది. జిల్లాలో ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు పోలీసులు అనుమతి లేనప్పటికీ విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు జగన్ సుదీర్ఘ రోడ్ షో నిర్వహించారు. పక్కా ప్రణాళికతో ప్రధాన కూడళ్ల వద్ద జన సమీకరణ చేసే ఉద్దేశపూర్వకంగా తోపులాటలు జరిగేలా వాతావరణాన్ని సృష్టించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పర్యటనలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి వైసీపీ శ్రేణులు తోసుకురావడమే కాకుండా ఓ మహిళా పోలీస్ అధికారితో అరాచకంగా ప్రవర్తించి నెట్టివేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులపై జరిగిన ఈ దాడులను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి భద్రతను విఘాతం కలిగించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు సోషల్ మీడియా పబ్లిసిటీ కోసమే కెమెరా యాంగిల్స్, ఎడిటెడ్ వీడియోలతో కృత్రిమ హడావిడి సృష్టించారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 1000 మంది కూడా స్వచ్ఛందంగా రాలేదని, వాహనాల్లో కేడర్ను తరలించి డ్రామా ఆడారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలైన జగన్ వైఖరి మారలేదని, ఇలాంటి అరాచక రాజకీయాలు ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.